జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షలపై విద్యార్థులకు దిశానిర్దేశం చేస్తూ నిర్వహించిన సదస్సు విజయవంతమైంది. హైదరాబాద్ నాచారంలో ఫిజిక్స్ వాలా విద్యాపీఠ ఆధ్వర్యంలో నిర్వహించిన ఓరియంటేషన్ ప్రోగ్రామ్ కు 1400 మందికి పైగా విద్యార్థులు, తల్లిదండ్రులు హాజరయ్యారు. జేఈఈ, నీట్ వంటి పరీక్షలపై నిపుణులు అవగాహన కల్పించారు. సంస్థ చైర్మన్ రాజిరెడ్డి మాట్లాడుతూ అత్యాధునిక డిజిటల్ బోధన పద్ధతిలో విద్యార్థులకు విజేతలుగా తీర్చిదిద్దుతామని తెలిపారు. రీజియన్ సీఈఓ మునిందర్, అకాడమిక్ డైరెక్టర్ ఆనంద్ రామన్ ఇంటర్ విద్య ప్రాధాన్యతను వివరించారు. You start your preparation for your study even by a single day. Every day is important. For example, you will learn some topic today. You should go back, read what the teacher has taught on the same day. Don't postpone it, because as I told you, a day has only 24 hours and the number of days in a year are only 365 or sometimes 366 once in 4 years. Otherwise, it's like see, the day you lost, you are not going to regain back that day. నమస్తే అండి. ఈరోజు ఓరియంటేషన్ ప్రోగ్రామ్, స్టూడెంట్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ అనేది చేశాము. ఎక్స్ట్రాడినరీ రెస్పాన్స్ వచ్చింది పేరెంట్స్ నుంచి, స్టూడెంట్స్ నుంచి. మోర్ దెన్ 1500 స్టూడెంట్స్ ఇక్కడ అపియర్ అయ్యారు ఈరోజు ప్రోగ్రామ్కి. విద్యాపీఠ ఫిజిక్స్ వల్ల విద్యాపీఠ వచ్చేసి కండక్ట్ చేసిన ప్రోగ్రామ్ ఇది. ఏంటంటే హైదరాబాద్కి మెయిన్ ఉద్దేశం ఏంటంటే పిల్లలకి అసలు గోయింగ్ ఫార్వర్డ్ కరికులం ఎలా ఉంటుంది, పెడగాగి ఎలా ఉంటుంది, మన సిలబస్ ఎలా కవర్ చేస్తాము, పిల్లలు ఎలా ఉండాలి, ఎలా చేస్తే డూస్ అండ్ డోంట్స్ చెప్పి పిల్లలు ఏం చేస్తే వాళ్ళు సక్సెస్ఫుల్ అవుతారు వాళ్ళ కెరియర్లో, అలాగే జేఈ నీట్లో కూడా ఎలా సక్సెస్ అవుతారు, ఇలాంటి ముఖ్యమైన అంశాలు ఇవాళ మనం డిస్కస్ చేయడం జరిగింది. ఈ ప్రోగ్రామ్కి మా చైర్మన్ గారు రాజిరెడ్డి గారు, నేను, రామన్ గారు, డాక్టర్ ఆనందరామన్ గారు, అకాడమిక్ డైరెక్టర్ అందరూ కూడా ఇందులో పాల్గొనడం జరిగింది. చాలా హ్యాపీగా ఉంది. స్టూడెంట్స్ ఒక రెస్పాన్స్ చూసినప్పుడు వాళ్ళకి మనం ఇచ్చినటువంటి ఇన్పుట్స్ కూడా చాలా చాలా వాల్యుబుల్. ఐఎమ్ షూర్ దట్ దే హ్యావ్ ఎంజాయ్డ్ అలాట్ దిస్ పర్టికులర్ సెషన్. ఫిజిక్స్ వాళ్ళ మీ అందరికి తెలుసు, మనం స్టార్ట్ చేసింది 2024లో. 24-25 అకాడమిక్ ఇయర్కి వచ్చేసరికి మనకి 2200 ఎన్రోల్మెంట్స్ జరిగాయి. అలాగే మనకి 2025-26 వచ్చేసరికి మనకు 8400 ఎన్రోల్మెంట్స్ అయ్యాయి. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ కోసం మనం 26-27 కోసం మన అడ్మిషన్స్ అన్నీ జరుగుతున్నాయి. చాలా అద్భుతమైన రెస్పాన్స్ ఉంది. ఈ రోజుకి మేము ఇంక్లూడింగ్ ఆల్ ది అడ్మిషన్స్ అన్ని స్ట్రీమ్లలో కలిపి 7450 అడ్మిషన్లు ఇప్పటివరకు చేయగలిగాము. అంటే ఫిజిక్స్ వల్ల హైదరాబాద్లో పేరెంట్స్, స్టూడెంట్స్ ఎంత బాగా రిసీవ్ చేసుకుంటారు అన్నది మాకు దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. వీఆర్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ దాట్. ఇలా కనుక వెళ్తే కనుక ఖచ్చితంగా మేము 12,000 మంది స్టూడెంట్స్ అడ్మిషన్స్ తీసుకునే పాసిబిలిటీ కూడా కనబడుతుంది మనకి. అందరు పేరెంట్స్కి ధన్యవాదాలు. ఈ ప్రోగ్రామ్కి అటెండ్ అయ్యి, ఓరియంటేషన్ సెషన్కి అటెండ్ అయ్యి వాళ్ళ యొక్క డౌట్స్ కూడా క్లారిఫై చేసుకొని వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం ఇంత టైం వాళ్ళు కేటాయించి వచ్చినందుకు కూడా వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.